ఇదిగో నా పేరు మీద నువ్వు రాస్తానంటే ఆ పనేదో మా తాతయ్య చేసేవారు కదా. అది కాదు విహారీ గారు, ఇంత పెద్ద బాధ్యత నేను మోయలేను. పెద్దయ్య గారు మంచి ఉద్దేశంతో రాసినా ఇంట్లో మిగిలిన వాళ్ళు గొడవ చేస్తారు. ఇదిగో అదంతా మా తాతయ్య చూసుకుంటారు, నువ్వేం టెన్షన్ పడకు. నా మాట వినండి విహారీ గారు. ఇంట్లో ఇంతమంది అయిన వాళ్ళని ఉంచుకుని పరాయిదాన్నైనా నా పేరు మీద. నువ్వు పరాయిదానివి కాదు, నువ్వు నా భార్యవి, నాలో సగానివి. మా తాతయ్య ఏమనుకొని నీకు రాశారో అది నాకు తెలీదు, కానీ తను కరెక్ట్గానే రాశారు. నా పేరు మీదో నీ పేరు మీదో ఆస్తులున్నా అది వేరువేరు కాదు కనకం, అవి మనలాగా ఒక్కటే. దయచేసి అలా మాట్లాడకండి. నేను మీరు ఒకటి కాదు. మీకు నాకు తాళిబంధం తప్పించి ఇంకేమీ లేదు. మీలో సగం మీ భార్య సహస్రమ్మే. ఈ వీర్రాజు అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? విహారీ గారు, అంబికమ్మ వెళ్ళిపోయారు. రే స్లోగా, చెడి చెప్పుడు లేకుండా వెళ్ళాలి. ఒరే పానకాలు, నువ్వు ఈ గెటప్ లో అచ్చం చెడ్డి గ్యాంగ్ లో ఉన్నావురా. ఏంట్రా ఆగావు? అయ్యగారు మీకు మాట చెప్పాలయ్యా. ఏంట్రా అది? మీరు దండుపాల్యం బ్యాచ్ గజ దొంగలా ఉన్నారయ్యా. అరవకుండా పద. ఫస్ట్ అరిచింది మీరేనయ్యా. ఎవరో ఒకళ్ళు తగలనండి. ఇదొకటే. రేయ్ దీన్ని పట్టుకోరా. రండి రండి. అయ్యగారు అయ్యగారు ఏంట్రా? ఆగండి అయ్యా. ఏదో అత్తోరింటికి వెళ్ళినట్టు దర్జాగా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళడం ఎవరైనా చూస్తే కొంపలు మునిగిపోతాయి. అవును రే, ఇలా వెనక నుంచి వెళ్దాం. వెనక నుంచి రా రా. ఒరే పానకాలు, అయ్యా ఇక్కడ యమున ఎక్కడుందిరా? అదేనయ్యా అర్థం కావట్లేదు.
ఒరే పానకాలు, అయ్యగారు. అది యమునే అనుకుంటారా? అవునయ్యా. నువ్వా చెల్లమ్మా? ఏంటి కొట్టావు? అది యమున కాదు, అది ఈ ఇంటి పని మనిషి లక్ష్మి. ఈ ఇంట్లో పని చేస్తున్న దానికి యమునకి తేడా తెలీదా ఏంటి? ఏదో పొరపాటు పడ్డానులేమ్మా. కానీ అది పని మనిషి ఏంటి చెల్లమ్మా? 200 ఎకరాలు అంటే దాదాపు 200 కోట్ల పైన ఆస్తిపురాలు. ఇప్పుడు కరెక్ట్ గా లెక్కేసుకుంటే నీకంటే నాకంటే దానికి ఎక్కువ వస్తుంది. అయ్యా. ఏంట్రా? అయ్యగారు, వాళ్ళు వీళ్ళు ఎందుకయ్యా? పనమ్మాయి అంటున్నారు కదా, ఆమెను కిడ్నాప్ చేద్దామా? ఆ 200 కోట్లు మీకు వస్తాయి. షూ. అన్నయ్య, అదిగో ఆ రూమ్ లో యమున ఉంది, వెళ్ళి పని కానివ్వండి. రేయ్, షూ, షూ, రండి రండి. ఆ, రండి రండి రండి. కానివ్వండి. లేపండి లేపండి. రేయ్, ఆ, జాగ్రత్త.